ప్రధాన వక్త సామాజిక వక్త డాక్టర్ బైరి నరేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా మనవి చేస్తున్నాము. సార్ జైభీం సార్ తమరికి. విశిష్ట అతిథులు సీరోలు గ్రామ అభివృద్ధి ప్రదాత కుక్కుల వెంకటరెడ్డి గారు సీనియర్ నాయకులు కాంపెల్లి సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. సార్ జైభీం సార్ మీకు కూడా ఫస్ట్ గా వెనక కూర్చున్న వాళ్ళు ముంగటికి రారి అన్న. ఇంతకు ముందు అంటే ఆగమాగం వచ్చిన వాళ్ళు ఇవన్నీ కూర్చుండి ఆగమాగం పోయిళ్ళు. మీరు అంబేద్కర్ గారి కోసమే వచ్చారు కదా, పురుషత్ గారి నమ్మకం కొద్దీ ఆఖరి దాకా ఉండాలని ప్రేమతో వచ్చింది కదా. ఇప్పుడన్నా మీరు ముంగటికి రారి, ముంగటికి రారి అన్నలు. ఆడ వెనుకో ఎవ్వరు కూర్చోవద్దు ప్లీజ్. పెద్దయినా ముంగటికి రారి. ఆ వెనకాల తమ్ముడు ఒక అందరినీ లేపి తీసుకురా ఇక్కడ దగ్గరికి రమ్మను. అయ్యా గా కట్టె పట్టుకున్నా, అయ్యా కట్టె లేపు, నువ్వు అందరు ఇటు పట్టుకొని రా. దా జల్దిరా. చాలా ముచ్చట్లు మాట్లాడుకునేవి ఉన్నాయి. తమ్ముడు మీరు ఈ కొసకున్న వాళ్ళు కూడా ఇటు దగ్గరకు రారి, గిడ ఖాళీ ఉన్నాయి ఇటు రారి. మేము 400 కిలోమీటర్ల నుంచి వచ్చినాము, మీరు గీ నుంచి గీడికి రారా. పెద్ద అయినా లేవాలి నువ్వు మెల్లగా. లేపు ఆ పక్కన కూడా లేపు. దగ్గర రమ్మను. ఈ జెండకాడు ఉన్నోళ్ళు తమ్ముడు మీరు పోయేటోళ్ళు అయితే జల్దీ పోర్రి, తినేటోళ్ళు అయితే జల్దీ రాలి. దయచేసి రారి ఇంకా దగ్గరికి, ఇంకా ముంగడికి రారి, ఇంకా ముంగడికి రారి అన్నా. మీరు కూడా గిట్ట అలగ్ సలగ్ కాకుండా గిట్ట ఎదురు వేసుకోరు, కుర్చీలు గిట్ట ఎదురు వేసుకోరు. గిట్ట లేకపోతే ఒక 2 ఖాళీ ఉన్నాయి, ఇలా రారి. పెద్ద నువ్వు రాయిట్రా, నువ్వు వచ్చేదాకా నీకు మాట్లాడా. ఇప్పుడైతే ఏమో ఏగిరితం ఏం లేదు కదా, ఆగమాగం అయ్యేది ఏం లేదు కదా, అగులు పుగులు కూడా ఏం లేదుగా. ఉన్నదా? ఏం లేదు. రైట్ తమ్ముడు. యూత్ అక్కడ బాబాసాహెబ్ విగ్రహం గట్లు అందరు ఇటు ఎదురుకరా. మా బాబమ్మ కనకమ్మ పరిగేరా తీసుకుపోయేది నన్ను. ఏమేరా తీసుకుపోయేది? వడ్లు కోసినాక కట్టలు కట్టి మోసి ఎడ్ల బండ్లు వేసుకొని పోయేది. నాకు ఇప్పుడు 43 ఏళ్ళు. అప్పుడు ఈ మిషన్లు లేనప్పుడు ముచ్చట చెప్తున్నా, నాకు బాగా యాదికి. ఇక మా అక్కలు వరి కొయ్యబోతే వాళ్ళకు ఎన్ని వడ్లు వస్తాయో, మా బాపమ్మ ఒక్కతే మొత్తం అక్కడ మొత్తం పరిగేరుకొని కూలికి పోయిన వాళ్ళకి వచ్చినన్ని వడ్లు పట్టుకొని వచ్చేది. పరిగేరుకొని ఒక్కొక్క కింద ఏరుకుంటేనే కుప్ప అయింది. వాళ్ళు పనికి పోయిన వాళ్ళ కుప్ప ఎంత ఉన్నదో ఏరుకచ్చుకున్న కుప్ప అంత ఉన్నది. కాబట్టి ఇక్కడ మా అన్న అంబేద్కర్ ఆశయంతో నేను కూడా వెనకొచ్చినా అని చెప్పిండు కదా. ఏమన్నా చెప్పిండు వివేకన్న. ఎప్పుడు వచ్చినామని కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అనేది లెక్క. ఇప్పటిదాకా మనం మాట్లాడిన అన్నీ ఆ సౌండ్ పొల్యూషన్లా, ఎమ్మెల్యే గారిని చూద్దామని వచ్చిన వాళ్ళు, కలుద్దామని వచ్చిన వాళ్ళు, బాధ చెప్పుకుందామని వచ్చిన వాళ్ళు, అంత పెద్ద సార్ వస్తానని చిన్న పిల్లల్ని పట్టుకొచ్చిన వాళ్ళు, వాళ్ళ కోసం వాళ్ళు పడ్డరు, వాళ్ళు పోయిర్రు. ఇంకా ఇప్పుడు ఉన్నోళ్ళందరూ వీళ్ళు అంటే పోయినోళ్ళు చెడ్డోళ్ళు ఏం కాదు, కానీ ఉన్నోళ్ళందరూ స్వచ్ఛంగా ఎక్కువ సమయం బాబాసాహెబ్కి ఇచ్చే మంచి మనుషులు అన్నమాట. వీళ్ళే వింటే నలుగురికి చెప్పేటోళ్ళు. ఈ మాత్రం వచ్చి ఆగమాగం ఉరికేటోళ్ళు విన్నా కూడా వాళ్ళు ఎవరికి చెప్పేటోళ్ళు కారు. వాళ్ళకి చెప్పినా ఉత్తగానే. నిజమేనా కాదా? ఒక్కొక్క సుక్క పడుతుంది అనుకో, నల్లపొంటి నీళ్ళు అటు ఇటు వదలకుండా చెంబు ఇట్లా పట్టుకుంటే సాయంత్రం వరకైనా చెంబు నిండుతుంది. ఇక నువ్వు ఇంత పెద్ద నల్ల తిప్పి ఇటు డ్యాన్స్ చేస్తాలే, నీళ్ళు ఆగుతాయా? ఆగాయి. కాబట్టి నా ముంగట మొత్తం ఖాళీ కుర్చీలు ఉన్నా, మీరు ఒక్కరు చూత లేకపోయినా నేను చెప్పాలనుకున్నది మొత్తం చెప్తా. ఎందుకు ఎరికాడా? నేను చెప్పేది ఆ కుర్చీలు విని 1,00,000 మందికి చెప్తాయి. ఎందుకంటే వీళ్ళందరూ మాయమాటలు చెప్పినా చెప్పకపోయినా, అక్కడ ఒక కర్రె ఫోన్ ఉన్నది చూసిర్రా, నిలబడరా నువ్వు కర్రెపిల్లగా. వీడు హైదరాబాద్కి వెళ్ళి వీళ్ళిద్దరు, ఇంకొకడు ఉన్నాడు ఏడి, వీళ్ళు ముగ్గురు, అన్న నువ్వు మాట్లాడే మాటలు
మొత్తం ఈ ఫోన్లో ఎక్కిస్తాము, యూట్యూబ్లో పెడతాము, 1,00,000 మందికి చూపిస్తాము. నువ్వు మాట్లాడేది నీ ముంగటున్న హీరోలు 100 మందికో 200 మందికో 500 మందికో కాదు. నువ్వు మాట్లాడేది 1,00,000 మందికి పోవాలంటే నువ్వు చెప్పాల్సింది చెప్పాలని చెప్పి నా మీద ఒట్టేపించుకొని పొద్దుగల 4ంటికి లేపి 8ంటికి మీటింగ్ అంటే బరాబర్ 9ంటికి భయపడుకుంటా వస్తారా ఈ తమ్ముడు ఏడ తిరుగుతాడో ఏమో అని. ఇక మధ్యలో టిఫిన్ చేద్దాం తొర్రూరులో. ఇక్కడ ఎస్ఐ చేసిపోయింది కదా రమేష్ అన్న, రమేష్ సార్ ఎస్ఐ చేసింది కదా. నాకు 20 ఏళ్ల క్రితం దోస్తు, తాను నేను ఒకటే యూనివర్సిటీ ఒకటే రూమ్లో తిన్నాం పండుకున్నాం. ఇంకొకరు రాజన్న ఎస్పీ అయ్యిండు, మురళి అన్న కలెక్టర్ అయ్యిండు. నేనేమో ఇటు పోలీసు దిక్కుపోలే, ఇటు లెక్చరర్ దిక్కుపోలే. నేను బాబాసాహెబ్ బుద్ధుడు పూలే బాటల నాకు నేనుగా ఒక సైకాలజీ డాక్టర్గా పోయినా. అయితే ఇక్కడ ఆగలే. ఆ నెల్లికుదురులో ఇప్పుడు నెల్లికుదురు అయ్యలే కదా సార్, ఆరే ఇటు రారా అన్నాడు. కాదు నేను మా వాళ్ళ ఇంటికి పోతానని ఆగం వచ్చిన. అయితే ఇప్పుడు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ముఖ్యమైన విషయాలు మీకు అర్థమయ్యేటట్టు సూటిగా చెప్తా, సుత్తి చెప్పా, ఓకేనా? దయచేసి ఇలా మళ్ళీ మీరు తప్పు పట్టుకోవద్దు ఇవ్వరు, సరేనా? ఫస్ట్ ఈ విగ్రహాన్ని ఇచ్చిన ఎంకన్నకు సపోర్ట్ కొట్టురి నా. ఈ ఊళ్ళో నువ్వు వాళ్ళ అయ్య చచ్చిపోయినప్పుడు 5,000 ఇస్తే, వీళ్ళ అయ్య అమ్మ చచ్చిపోయినప్పుడు 10,000 ఇస్తే ఏం పనికిరా. ఒక్కరోజు తాగి మంచిగా మేకను కోసుకొని తిని వాళ్ళ అయ్య చచ్చిపోయిన ఫోటోకు దండం పెడుతురు, నీకు దండం పెడుతురు, గంతే. నిజమా కాదా? అంతే. ఇక వీళ్ళకి అంగీలు బట్టలు అంబేద్కర్ జయంతికి టీషర్ట్లు కొనిస్తే ఇక అవి 4 రోజులు అయినాక చినిగిపోవడు తప్ప దేనికి పనికిరావు. బట్టలు కొనిచ్చిన, లేకపోతే ఇక హాస్పిటల్కి పోయి పండ్లు ఇస్తారు కొంతమంది పుట్టినరోజు అని, ఆ ఫోటో దిగి తెల్లారి పేపర్లు వేయడానికే పనికొస్తుంది కానీ దానివల్ల ఏం కాదు. కాబట్టి ఇంకా దగ్గర పెట్టుకోవాలా, దగ్గరికి పెట్టుకోవాలా? అంత వాళ్ళు చెప్పినట్టునా లాగు. వీడు ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు వీళ్ళందరూ విన్నారా వినలేదా? పాపం వీళ్ళందరికీ కుత కుత అంటాను. మా ఆయనతో కాసేపు పోవాల్సింది ఉండే, ఉత్తరాన్ని ఇడికి వచ్చినాము, అత్తే పైన ఎక్కిచ్చిండు, పోతే ఎంకన్న ఏమంటాడో రవ్వాన్ని ఏమంటాడో అని చెప్పి ఇలా బుక్ అయిపోయారు వీళ్ళు పీడ. లేకపోతే వీళ్ళు అట్లా వచ్చి ఇట్లా పోయేటోళ్ళు సగం మంది ఉన్నారు మీద. కాకపోతే నాకు బాగా సంతోషం ఏంటంటే ఎంకన్నా ఈ వేదిక నిజంగా బాబాసాహెబ్ కోరుకున్న వేదిక. ఎట్లాను చాలా వేదికలల్లా ఓన్లీ ఎస్సీ వాళ్ళే ఉంటారు, ఒక్కరో ఇద్దరో బీసీ వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఒక రెడ్డి సాప్ ఉన్నాడు, ఒక పటేల్ సాప్ ఉన్నాడు, ఒక వైశ్య సంఘానికి నాయకుడు ఉన్నాడు, ఒక లంబాడి సంఘ నాయకుడు ఉన్నాడు, ఒక మాల అన్న ఉన్నాడు, ఒక మాదిగా అన్న ఉన్నాడు, ఒక సాకలన్న ఉన్నాడు, ఒక కుమ్మరాన్ని ఉన్నాడు, ఒక కమ్మరాన్ని ఉన్నాడు. ఆఖరికి మీరందరూ బట్టలు వేసుకున్నారా? ఆ బట్టలు వేసే బైరి నరేష్ కూడా ఉన్నాడు. ఇక అన్ని కులాలలో కలిసి ఐకమత్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, సమానంగా ఉండాలని కలలు కన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆడ కింద రాసిరు, మీరు 100 పుస్తకాలు చదువుడు అక్కర్లేదు, మా ఇంట్లో బీరువాల నిండా పుస్తకాలు అన్నీ చదువుడు కంటే ఇక బాబాసాహెబ్కు ఇటు మొక్కన మన దిక్కు కనిపిస్తాను. ఈడ కర్రెటి శిలాపలకం మీద రాసినవి ఆడొక 10-12 వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు చదివి అర్థం చేసుకుంటే అంబేద్కర్ గారు మీకు అర్థమైపోతారు. అంత మంచి మాటలు ఆడ రాపిచ్చింది, నిజంగా అవి అంత గొప్ప మాటలు. కాబట్టి బాబా ఇక్కడ కొంచెం ఎలితి ఉన్నది, కొంచెం బాధ ఉన్నది నాకు కూడా. కానీ చెప్తే నిర్వాహకులు నన్ను తిడతారు, నిన్ను మంచిగా మాట్లాడమని పిలిస్తే నువ్వు మాకు వంకలు పెట్టినామంటారు. అయితే అంబేద్కరు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు. ఉన్న సర్పంచ్ అక్కనేమో మోకాల నొప్పితోటి పెద్దమ్మ పైకి ఎక్కలే, రంగమ్మనేనా ఇప్పటిదాకా ఎక్కింది. ఇక బిడ్డ నాకు కాలు నొత్తారు అని అక్కడ కూర్చున్నది. లాస్ట్కు ఒక్కతే ఆడాలి, సగం మంది ఆడవాళ్ళు ఉండాలి ఇడ, సరేనా? వచ్చే సంవత్సరము మహిళలే అందరు ఊకోవాలి. ఒక ఇంకా ఒక్కడో లేకపోతే ఎమ్మెల్యే సాబ్ ఒక్కడో ఇద్దరే మొగోళ్ళు అట్లా వచ్చి మాట్లాడి మళ్ళీ ఆలుడి కిందనే కూర్చోవాలి, సరేనా? ఇగో ఇంకో ముచ్చట చెప్తేది బాధ పెట్టేది కాదు, తప్పు పట్టుకునేది కాదు. దేవతలందరూ ఈ ఊళ్ళోకి వచ్చిరట, మీటింగ్ పెట్టుకున్నారట. మీటింగ్ పెట్టుకోగానే ఫస్ట్ అందరికీ ముఖ్యం ఏ దేవత? భూమి. ఫస్ట్ ఏంటిది మనకు కావాల్సింది? భూదేవత. భూదేవత దగ్గరకు పోయి దండం పెట్టుకుంటే ఇగో అట్లా కాదు,
నేను కొన్ని కులాలకే భూమి ఇస్తా అని చెప్పి ఆ తల్లి 50 ఏళ్ల కింద 100 ఏళ్ల కిందనే ఒక్కొక్కరికి 100 ఎకరాలు 200 ఎకరాలు 1000 ఎకరాలు రాసి ఇచ్చి అందరికీ భూమి ఇచ్చి ఆ అమ్మ వెళ్ళిపోయిందట. స్వర్గం పోయింది ఆ తల్లి. ఆ తర్వాత లచ్చిందేవి తల్లి వచ్చింది ఊరికి. వచ్చి బిడ్డ మీకు ఏం కావాలరా అని అడిగితే వాళ్ళందరూ మంచిగా ఆమెకు పూలు పెట్టి పండ్లు పెట్టి దండం పెట్టి పూజ చేసి అందరూ ఎవరైతే తిన్నారో వాళ్ళందరికీ పైసలు ఇచ్చిందట. వాళ్ళు లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోయారు. అటు మరిపెడ బంగ్లా కాడ బంగ్లాలు కట్టుకున్నారు, కొరివి కాడ షాపులు పెట్టుకున్నారు, మైబాద్లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు. కొంతమంది హైదరాబాద్ దాకా సూట్ కేసులలో పట్టుకొని షాప్ ఎక్కబోయారు. వాళ్ళందరూ ఆమెకు పూజ చేస్తారట. భూదేవరకు పూజ చేస్తారు, లక్ష్మీదేవికి పూజ చేస్తారు అందరూ. ఇక తర్వాత సరస్వతమ్మ వచ్చిందట ఈ ఊరికి. వచ్చి అరే ఏం సంగతి అనగా అందరూ తానం చేసి మంచిగా బొట్లు పెట్టుకొని ఆమె కాళ్ళు మొక్కి అమ్మ నువ్వే మాకు కావాలి అనగానే వాళ్ళ నాలిక మీద తలకాయకు మీకు చదవత్తది పో అని రాసిందట. అనగానే వాళ్ళందరూ బాగా చదువుకొని పెద్ద పెద్దోళ్ళు అయిపోయారట. ఈ చదువు సరస్వతి సాయం చేసింది, చదువు చెప్పింది అందరికి. ఎవరికి ఆమె ఏం చేసిందట పాపం ఆ తల్లికి పోయి ఏం తెలుసు, మన కష్టం తెలియదు. ఆమె వచ్చినప్పుడు ఎవడో ఒక పెద్ద మనిషి ఉంటాడు కదా, వాడు అరే వీళ్ళు తెలుకలు అని చెప్పి మొత్తం అయ్యగారుల కొడుకులకే అనిపించి అందరికీ చదువు రాపించిందట. కాతం వాళ్ళు ఒక్కలే చదువుకున్నారు, 1,00,000 సంవత్సరాలు వాళ్ళే చదువుకున్నారు. ఇక మనం చదువుకోలే. ఇక భూమి మొత్తాన్ని కొంతమందికే ఇచ్చేసింది. వ్యాపారాలు లక్ష్మీ సంపద అంతా ఆ దేవత కొంతమందికే ఇచ్చేసింది. ఇక కొంతమంది నాయకత్వం వహించేటోళ్ళు క్షత్రియులు ఉంటారు కదా, వాళ్ళకు పరిపాలన చేసుడు ఇచ్చింది. అందరికి అన్ని ఇచ్చింది. ఇక మీ మనోళ్ళు అందరేమో అటు ఊరవతలు ఉన్నారు. దేవుళ్ళు వచ్చినాడు మనోళ్ళు లేరు. మంచి పోషమ్మకు మొక్కుకుంటా, బొడ్రాయికి మొక్కుకుంటా, బది పోషమ్మ మొక్కుకుంటా మనోళ్ళు దావత్ చేసుకుంటా ఆడున్నారు. ఏంది అమ్మ కట్టని చేస్తే ఏదైనా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కాముగా అట్నే ఉన్నారు. ఇక ఈ అసమానతలతో కూడిన పంపకాలు అట్నే ఉన్నాయి. మధ్యలో వెంకటేశ్వర స్వామి వచ్చిండట. అన్న ఇది అయిపోయింది అన్న, ఇది అయిపోయింది. హలో మధ్యలో వెంకటేశ్వర స్వామి వచ్చిండట. ఏం సంగతి సీరోలు ప్రజలు మంచుకున్నారు అనగానే ఒక ఆయన తెలివి కల బిడ్డ నాకు కొడుకులు పుడతలేరు, కొడుకు పుడుతున్న జుట్టు ఇస్తా అనగానే ఓకే పో అని చెప్పిండట. ఈమె కొడుకు పుట్టినాక జుట్టు ఇచ్చిండు తిరుపతి పోయి. అట్నే సాయిబాబా వచ్చిండట. అట్నే సమ్మక్క సారక్క వచ్చినట్టు రోజు రాగానే ఊరంతా మంచిగా దండం పెట్టి కోడి పిల్లను ఎరిగేసి దండం పెట్టి కింద నీళ్లు పోసి అన్నీ వేసినాక మీరు ఎత్తు బెల్లం పెట్టురని అడిగిరట. దేవతలందరూ మీరు పూజ చేయిర్రి, మీరు మొక్కుర్రి, దేవునికి వేయిర్రి, కోళ్ళను కొయ్యిర్రి, గొర్రెలను కొయ్యిర్రి, కొబ్బరికాయలు కొట్టిర్రి, ఇట్లా వేయిర్రి అట్లా వేయిర్రి అని మీ అందరూ కావాలని అట్లా ఇచ్చుకుంటూ పోయిరట. ఇక దేవతలు ఈ కాల దేశాలకు వెళ్ళిపోయి ఇక మిగిలిన వాళ్ళకి ఎవరి ఒక్కరికైతే ఏమి రాలేదో తల నుంచి పుట్టిన బ్రాహ్మణులకేమో చదువునిచ్చి, భుజాల నుంచి పుట్టిన క్షత్రియులకేమో పరిపాలన రాజులను చేసి, బొర్ర నుంచి పుట్టిన వైశ్యులకేమో సంపదనిచ్చేసి, ఈ కాళ్ళకి వెళ్ళి పుట్టిన వాళ్ళందరికీ భూములు జాగాలు, కమ్మోలు కాపోలు రెడ్డోళ్ళు అందరికీ భూములు జాగాలు ఇచ్చి, ఇక నేను బట్టలు నేస్తా అని శాలైనత్తే ఆయనకు బట్టలు నేసుడు ఇచ్చి, కుమ్మరైనకు కొండలప్ప చెప్పి ఎవరి పని వాళ్ళకి అప్పచెప్పి దేవుడి పైకి పోయిర్రు. వాళ్ళు పోయినప్పుడు అరే మీరు అందరూ మంచిగా బతుకురు అని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళ బుర్రల మంచి మతానం లేక అరే వీడు తక్కువడు వాడు ఎక్కువడు అని చెప్పేసి మనల్ని ఆగం చేసిరు. ఈ ఆగం చేసినాక అందరు దేవుళ్ళందరూ మీదుండి ఒక్క దేవుణ్ణి కిందికి పంపించారు. ఇదంతా కరెక్ట్గా ఉన్నదా లేదా చెకింగ్ మనీ. ఆయన పేరే బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ అంబేద్కర్ కిందికి వచ్చి మొత్తం చూసేసరికి ఒకరికి 2000 ఎకరాల భూమి ఉన్నది. తక్కువ ఫోన్ చేసిండు భూదేవికి, ఏం తల్లి నువ్వేం చేసినావు మాకు, మొత్తం కొంతమందికే భూమి ఇచ్చినావు, ఒకరికి 50 ఎకరాల భూమి ఉండే మావానికి అసలే భూమి లేదా అని పొల్లు ఆమెను అడిగాడు. అడుగుతా ఆమె ఏం చేసింది భూదేవత, ఇగో అప్పుడు వెనకట ఎవరైతే వాళ్ళకే ఇచ్చిన, ఇక మరి వాళ్ళు అప్పుడు నేను పోయినప్పుడు రాలే భూమి ఇవ్వలే, నేను ఏం చేయాలి అని ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నది. ఇక మళ్ళీ ఈ గల్లీకి వచ్చారకి వీళ్ళు చదువుకుంటలేరు. అరే మా వాళ్ళు చదువుకుంటలేరు అని సరస్వతమ్మకి ఫోన్ చేస్తే ఆమె బాసర నుంచి చెప్పు ఎవరు అంటే నేను డాక్టర్ అంబేద్కర్ని అనగానే చెప్పా ఏం సంగతి అంటే కాదే మా వాళ్ళకు చదువు లేవు ఏంది కథ ఏంది నువ్వు ఇట్లా చేసినావు ఇది న్యాయం కాదంటే ఇగో అప్పుడు ఫస్ట్ తానం చేసి కాళ్ళు మొక్కి ఎవరైతే జుట్టు ఇచ్చిర్రో వాళ్ళకి రాసి వచ్చినా ఓన్లీ అయ్యగారులకు చదువు చెప్పినా వాళ్ళు అందరికీ చెప్పమని చెప్పినా అందులో కొంతమంది అరే మనమే అయ్యగారులమే చదువుకుందాం మనం అందరికీ నేర్పియద్దురా అని వాళ్ళు ఏదో కుట్రలు చేసి మోసం చేసిరు. దానికి నేను బాధ్యురాలనా అంబేద్కర్ నువ్వు అంత అంటే అక్కలు ముక్కలు ముచ్చటి చెప్పకు, ఎవరికైనా చదువు కావాలంటే పలక పట్టుకొని మా బాసరకు వస్తే అక్కడ వాళ్ళు దిద్దిపించి నేను పంపిస్తపో అని నీ దగ్గరికి రావాలన్నా మేము ఇది న్యాయం కాదు తల్లి అని అంబేద్కర్ ఆమెకు లెటర్ పంపించిందిగా నువ్వు అందరికీ న్యాయం చేయలేదు తల్లి అని.
ఇట్లా అందరి దేవతలు అందరికీ లెటర్లు పెట్టి 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 ఏ దేవుడు ఇంటలేడు. ఏమంటారు ఎవరికైనా దేవుళ్ళు అందరూ, మీరు మాకు ఏదైనా ఇస్తేనే మీకు ఇస్తాం, మీరు నీ కొడుకును ఈరి, నీ కొడుకును కోసి మాకు ఈరి, నీకు బిడ్డ పుట్టింది కదా నీ బిడ్డను బలి ఈరి అని చెప్పింది. బిడ్డను బలి ఈరి, కొడుకును బలి ఈరి, లేకపోతే మేకను బలి ఈరి, గొడ్డును కొయ్యిర్రి, గొర్రెను కొయ్యిర్రి, కోడిని కొయ్యిర్రి, ఆఖరికి ఏం దొరకకపోతే మనిషి తలకాయలు ఎక్కువ కొబ్బరికాయ వలగొట్టుర్రి అని అందరు దేవుళ్ళు చెప్పారు. ఈయనకు బాగా మండింది. మండి పక్క పొంట ఒక దేవుని దగ్గరికి పోయిండు. ఆయన పేరే బుద్ధుడు. బుద్ధుని దగ్గరికి పోతే బుద్ధుడు ఏమన్నాడు ఎరికేనా, ఏ కోసుడు తీసుడు వద్దు, సంపుడు నరకుడు వద్దు, వీళ్ళందరూ సమానమే, ఆడోళ్ళు మొగోళ్ళు సమానమే, ఇగో ఈ చక్రము ఆయనే ఇచ్చిండు, అగో 3 సింహాల ముద్ర ఆయనే ఇచ్చిండు, ఇవన్నిటిని చూసి ఈ దేవతలందరూ అన్యాయం చేసిరని చెప్పి అగో ఆ పుస్తకంలో అంబేద్కర్ మన తలరాత రాసిండు. దేవతలందరూ మన తలరాత అక్కలు ముక్కలు రాసిర్రు. నీ కర్మ గంతే పో, మీ ముత్తాత తప్పు చేసింది కాబట్టి నువ్వు ఇట్లా కాలు లేకుండా పుట్టినావు, మీ తాత వాళ్ళ తాత తప్పు చేసింది కాబట్టి నీకు భూమి లేకుండా అడక తింటానావు అని ఏమో ఏమో అక్కలు ముక్కలు రాసిరు వాళ్ళు. బాబాసాహెబ్ వచ్చిండు, తలకాయలు అన్నీ చూసిండు, గిట్లయితే కాదు, ఇది ఇట్నే ఉంటే భూమి ఉన్నోళ్ళను కొట్టి చంపుతారు, పైసలు ఉన్నోళ్ళను చంపుతారు, అలాగే చదువు చెప్పకుండా ఉన్నోళ్ళను ఉరికిచ్చి గోషివికి చంపుతారు, ఇట్లా చంపుకున్నాడు కాదు, అందరము సమానమే, ఒక మనిషికి ఒకటే ఓటు, ఒకటే విలువ, వీళ్ళు రాజుల కడుపులో పుట్టినోళ్ళే రాజులవుడు, భూమి ఉన్నోని కడుపులో పుట్టినోనికే భూమి చంద్రుడు కాదు, ఈ భూమిని జాతీయం చేసి సమానంగా పంచిపెట్టాలన్నాడు, చదువు అందరికీ సమానంగా చెప్పాలన్నాడు, ఎవరైనా ఓటు ఒక్కటే ఉండాలన్నాడు, భూమి వంచాలన్నాడు, సంపద వంచాలన్నాడు, అడవి నుంచి వచ్చే పైసలు వంచాలన్నాడు, భూమి కింద ఉన్న బొగ్గు నుంచి వచ్చే పైసలు వంచాలన్నాడు, ఈ కొండలు గుట్టలు వలగొడుతూ వచ్చే ఇనుప ఖనిజాన్ని వంచాలన్నాడు, అందరినీ సమానం చేయాలని చెప్పి ఈ దేవుడు మనందరి తలరాత రాసిండు. ఏం రాసిండు? ఆయన రాయకముందు వేరే తలరాత రాసిండు ఈ బుక్. ఇప్పుడు మీకు అందరూ రాజ్యాంగం అనే బుక్ చూస్తారు కదా, ఇక ఈ బుక్, ఇక ఆయన రాసిందేమో ఈ బుక్, ఈ దేవుడు రాసిందేమో ఈ బుక్, అందరు దేవుళ్ళు రాసిందేమో ఈ బుక్. ఈ బుక్లో ఏమున్నది ఎరికేనా? ఈ బుక్లో ఏమున్నది ఎరికేనా? తెలియదు కదా మీకు. ఏమున్నదంటే ఒక నలుగురు వచ్చిర్రట, వచ్చి యోగి మాదిగొల్ల పిల్ల మంచుకున్నదని ఆమెను ముట్టుకున్నారట. ఒకడు నలుగురు కలిసి ఆమెను రేప్ చేసి చంపిర్రట. చంపినాక ఈ బుక్ పట్టుకొని ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు, వెంకన్న ఇట్లాగే ఇట్లా బుక్ పట్టుకొని ఇలా కూర్చున్నాడు. దేవతలందరూ ఈయనకి ఈ బుక్ ఇచ్చిర్రు, వీళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఇగో ఈ బుక్లో రాసినట్టుగా వాళ్ళకు శిక్షలు వేయమని. వీళ్ళు నలుగురు రేపు చేస్తే ఈ జయరాజాన్ని ఏం చేసాడు, కట్టె పట్టుకొని అందరు పట్టుకొని ఆ నలుగురు దొంగలను దొరకబట్టుకొచ్చి నిలబెట్టాడు. నిలబెట్టినాక ఈ బుక్ చదివి ఏమన్నాడు ఎరికేనా, మీ దాంట్లో అయ్యగారు ఎవరు? నేనే. నువ్వేనారా రేపు చేసింది మా మాదిగోళ్ళ పిల్లను, మాలోళ్ళ పిల్లను? అవును నేనే రేపు చేసిన. సరే పో, నువ్వు బాపనలో పుట్టుక పుట్టినావు కదా అని గిట్లా అని మన ఎల్లగొట్టిండు, అడగూసబెట్టిండు. నువ్వు 2వ నంబర్ నువ్వేం చేసినావురా? నేను కూడా రేపు చేసి చంపినా. నువ్వేంటిదిరా? నేను క్షత్రియ రాజును. అయితే నువ్వు 100 రూపాయలు దండుకు కట్టు. సరే 100 కట్టినావా, పో గడ కూర్చోపో. ఇంకొక ఆయన నేను బాగా డబ్బున్నోని, అయితే నువ్వు 1000 రూపాయలు కట్టు పో అన్నాడు. ముగ్గురు నడ కూర్చోబెట్టిండు. ఇంకోడు వీడు నలుగురు కలిసే రేపు చేసిరు, ఆ పిల్లని చంపిరు చచ్చిపోయింది పొల్ల. ఈ 4గోడు ఏమన్నాడు, నేను రెడ్డి అయినను, నేను కమ్మ అయినను, నేను కాప అయినను, నేను గొల్ల అయినను, కుర్మ అయినను, ముదిరాజు అయినను, మున్నూరు కాప అయినను, పద్మశాల అయినని వీళ్ళు అన్నారు. దొంగ వాడుకోవాలరా, అమ్మాయిని ముట్టుకొని రేపు చేస్తారా, చలో వీళ్ళందరి తలకాయలు నరికేయి అని చెప్పాడు. అందరు నలుగురు కలిసి ఆడపిల్లని రేపు చేసి చంపారు. దొంగ వాడుకోవాలి నలుగురు కలిసి రేపు చేసిర్రు. నలుగురిని సమానంగా కొట్టాలి, తిట్టాలి, జైల్లో పెట్టాలి కదా. అలా ముగ్గురికి ఒకనేమో ఉత్తరం గిట్లా నిడిచిపెట్టిండు, ఒకరికి 100 రూపాయలు దండ వేసిండు, ఒకరికి 1000 రూపాయలు దండ వేసిండు, ఇలా నలుగురిని నరికేసిండు. ఏమనంటే ఈ బుక్కులు ఉన్నది అట్లా అని ఈ బుక్ చూపించిండు ఈయన. అసలు ఈయన నరికేయాలి ఫస్ట్. కానీ బాబాసాహెబ్ ఏం చేసిండు, ఈ బుక్ రాసిండు. ఈ బుక్ రాసి ఆయన రెడ్డి అయినా, బాపనైనా, కొమటైనా, వైశ్యుడైనా, కుమ్మరైనా, కమ్మరైనా, మాలైనా, మాదిగైనా తప్పు ఎవరు చేసినా తప్పే, చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్. అసలు మీరు రేప్ చేసి కారా, బడివే బాడుకావులారా, ఆమె వైపు తప్పుగా చూసినా కూడా మిమ్మల్ని బొక్కలేసి తొక్కాలని రాసింది. ఇలా ఆఖరికి పెళ్ళమైనా కూడా ఆమె ఆరోగ్యం మంచిగా లేనప్పుడు, మనసు మంచిగా లేనప్పుడు భర్త ఇట్లా చెయ్యి గట్టిగా పట్టుకున్నా కూడా నువ్వు ఆమె ఇష్టం లేకుండా నీ భార్య మీద కూడా చెయ్యకురా అని రాసిపెట్టింది. ఇలా అర్థమైనా అమ్మ?
ఇక వాళ్ళు ఒక 10 మంది వచ్చారు పని చేద్దామని, 10 మంది వచ్చారు పని చేద్దామని. ఇక ఈయన కూర్చోండి ఇంకా 10 మంది వస్తే ఈయన ఏం చేసిండు, అరే నువ్వేం కులం రా అనగానే ఒక్కొక్కరు ఒక్కొక్క కులం చెప్తే ఆడామెకేమో అడ్డెడు వడ్లాట, మొగ ఆయనకేమో కుంచెడు వడ్లాట. ఆడామెకు అడ్డెడు కూలి, మొగ ఆయనకు కుంచెడు కూలి. వాళ్ళు ఇద్దరు మట్టి తవ్వడానికి వస్తే ఆడామెకేమో 200 మొగ ఆయనకేమో 400. ఇట్లా వీళ్ళందరూ ఇచ్చుకుంటే ఇగో ఈ రాజ్యాంగంలో ఏం రాసింది ఎరికేనా, వాళ్ళు ఎంత పని చేస్తే గన్నే పైసలు ఇవి తప్ప ఆడానికి ఒక కూలి మొగానికి ఒక కూలి ఇయ్యకు, ఇద్దరికి సమానంగా ఇయ్యి. ఇగో ఆడామె టీచర్ అయింది, ఈమెకు 80,000 జీతం ఇయ్యి. ఇగో మొగాయన టీచర్ అయిండు, ఈయనకు 80,000 జీతం ఇయ్యి. ఇగో మొగాయన ఎస్ఐ అయిండు, ఈయనకు ₹1,00,000 జీతం ఇయ్యి. ఆడామె ఎస్ఐ అయింది, ఈమెకు కూడా ₹1,00,000 జీతం ఇయ్యి. అందరూ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినాక ఎస్సీయా ఎస్టీయా బీసీయా ఆడన్నా మొగనా ఊరవతలు ఉన్నోళ్ళ ఎకరం భూముల అందరూ ఒకటే ఉద్యోగం ఒకటే జీతం అని బాబాసాహెబ్ రాజ్యాంగంలో సమానత్వంలో రాసిండు. అదివరకు ఎవరన్నా అడ్డదిడ్డంగా మాట్లాడినా కొట్టేటోళ్ళు తిట్టేటోళ్ళు జైల్లో పెట్టేటోళ్ళు. కానీ ఈ రాజ్యాంగం అనే పుస్తకం రేపు 26వ తారీఖు అమ్మా, నవంబర్ 26వ తారీఖు రేపు తెల్లారితే ఇదే తారీఖు 1949వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చినాక 2 ఏండ్లకు మనం ఎట్లా బతుకుదాము అని ఆలోచన చేసినప్పుడు ఇగో గిట్లా బతుకుదాము, ఇగో పోలీసులు గిట్లుండాలి, ఇగో సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా తయారు కావాలి, ఇగో జడ్జీలు గిట్లుండాలి, ఇగో లాయర్లు గిట్లుండాలి, ఇగో మీ పంచాయతీ సెక్రటరీ గిట్లుండాలి, ఎంపీడీఓ ఎంఆర్ఓ గిట్లుండాలి, అలాగే కలెక్టరు ఎస్పీ ఎట్లుండాలని మొత్తం ఈ బుక్లో రాసి పెట్టారు. వీళ్ళందరూ తప్పు ఒప్పు చేస్తే ప్రజల తరపున మాట్లాడడానికి లీడర్ కావాలి, అసెంబ్లీకి పార్లమెంటుకు పోవాలి, వాళ్ళే చట్టాలు చేయాలని చెప్పి మరి వాళ్ళు ఎవరు కావాలి అంటే ప్రజలలో ఉన్నోళ్ళు కావాలి, ప్రజల మనసులు గెలిచిన వాళ్ళు కావాలి, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఓట్లు వేసుకొని వాళ్ళ తరపున ఒకరిని గెలిపించుకొని పంపాలి, వాళ్ళే పరిపాలన చేయాలి. ఇక రాజుల కడుపులో పుట్టిన వాళ్ళు రాజులు, పెద్ద పటేల్ కడుపులో పుట్టిన మళ్ళీ పెద్ద పటేల్ అవుడు, దొర కడుపులో పుట్టిన మళ్ళీ దొరవుడు కాదు. ఓటు వేసి గెలిచినోడే రాజు కావాలని ఆయన 1949 ఇదే నవంబరు నెల 26వ తారీఖు నాడు అందరి ముంగట ఈ బుక్కు అప్పచెప్పి దాని మీద 3 సింహాల ముద్ర గుద్ది సంతకం పెట్టి ఇక బయటకు వచ్చింది. ఇది రాయకపోతే నేను పద్మశాలి కడుపులో పుట్టిన కాబట్టి ఖచ్చితంగా మొగ్గం గుంటలో కూకుంటే ఆ పాకోళ్ళు దొక్కుకుంటా, ఇక నేను మొగ్గం నేసుడే నా పని అయిపోయేది. ఇక మీద అంగి లేకుండా చెవిటేసుకుంటా ఇట్లా అనుకుంటా రొప్పుకుంటా, ఇక రుద్దుడు నా పిల్లమేమో కండెలు చుట్టుకుంటూ ఉండాలి, మా అవ్వనేమో పడుగు చుట్టుకుంటూ ఉండాలి, మా కొడుకేమో బింగిరీలు చుట్టుకుంటూ ఉండాలి, మా అయ్యనేమో సైకిల్ వెనకాల అన్ని లంగా బట్టాలే తువ్వాలే జాకెట్లే అని మా బాప సైకిల్ పోయి అమ్ముకోవాలి. కానీ రాజ్యాంగంలో రాసిండు కాబట్టి ఎవడైనా చదువుకోవచ్చు, ఎవడైనా పరీక్ష రాయొచ్చు, ఎవడైనా కలెక్టర్ కావచ్చు అనడం వల్ల మాలాంటి వాళ్ళందరము ఆ గొర్రెలు కాసుకుంటే ఓడు, పాలు అమ్ముకుంటే ఓడు, ఇక మా గౌడన్న నువ్వు తాళ్ళు ఎక్కాలి, ఇంటికాడ అక్కకు కళ్ళు అమ్మాలి, నీ కొడుకు ఆ కుండలొట్లు మోసుకుంటూ రావాలి. ఇది కాదు బిడ్డ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ పుస్తకముల అందరికీ స్వేచ్ఛ ఇచ్చిండు, సమానత్వం ఇచ్చిండు, దోపిడీ పీడలను నిషేధించిండు. అప్పుడు 100 మంది అడ్డకొచ్చని లేస్తే అందరికీ సమాధానం చెప్పి మనకు ఈ గ్రంథాన్ని ఇచ్చిండు. ఆ రోజే రేపటి రోజు నవంబర్ 26. అందుకే ఎంకానోళ్ళు రవి వాళ్ళు వీళ్ళంతా కలిసి రేపటి రోజును మనం యాద్ చేసుకోవాలని ఒకరోజు ముంగట్నే రేపు ఎట్లా మేము వేరే మీటింగ్కి పోయేది ఉంటుందని ఇవాళ ఈ ప్రోగ్రామ్ను పెట్టిండు. కాబట్టి ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం నవంబరు ఇదే చలికాలంలో 26వ తారీఖు నాడు మీరు ఇక్కడ పండుగ చేయాలి. అదే సమానత్వపు పండుగ. 1000 సంవత్సరాలు మన దేవుళ్ళు సమానత్వం చెయ్యలే, ఎవరిని ఇష్టమైనట్టు వాడు బతుకురని చెప్పారు. కానీ ఈ దేవుడు ఈ మహానుభావుడు అందరూ సమానమే అన్నాడు. మీకు ఓటు లేకపోతే నీకు పింఛనొచ్చునా అవ్వ, అసలు నేను కుక్కలన్న దేకునా, మీ గాలిలో 50 ఓట్లు లేకపోతే మీకు రోడ్డు ఎవడని వేసేటోడా, నీకు ఓటు లేకపోతే నీకు బియ్యం రేషన్ కార్డు ఎవడని ఇచ్చేటోడా. కానీ ఓటు అసలు ఇయ్యద్దని మంకు పట్టుబట్టిర్రు నిజంగా. కానీ అంబేద్కర్ అనే పెద్ద మనిషి గట్టిగా కొట్లాడి అరే పిచ్చి బాడుకోవాలారా, నిన్ను కన్నదో కాడామే, నిన్ను కట్టుకొని నీతో సంసారం చేస్తున్నదో కాడామే, నిన్ను మంచిగా తండ్రి అని నువ్వు చస్తే ఏడ్చేది నీ బిడ్డ, నీ తోడబుట్టిన ఆడబిడ్డ నీకు రాఖీలు కడుతుంది, ఆడలో గోసదాగిపోతావురా బాడుకవని పొల్లు తిట్టి ఆయన ఇగో ఈ పుస్తకం రాసిండు. ఏదో ఇందాకటి బుక్ ఇది. ఇగో ఈ బుక్ మనం అంబేద్కర్ అన్నలు చాలా మంది చదవాలి. ఇగో ఈ బుక్ చదవాలి అందరూ.
ఇగో మహిళలు అంబేద్కరు. ఈయన మంత్రి లెక్క ఉన్నాక ఒక ఉత్తరం పెద్ద కాగితం రాసిండు. మహిళలు అంటే వాళ్ళకు పిల్లలు పుట్టకపోతే ఎట్లా ఇంకో ఆనందం చేసుకోడు కాదు, ఈమె దత్తత తీసుకోవాలి అన్నాడు. ఒకవేళ పానం మంచిగా లేకపోతే కడుపు అయింది, ఈ కడుపు తీయించుకునే హక్కు లేదు, నువ్వు కడుపులో బిడ్డ తీస్తే పాపం దాకుద్దని అట్నే ఉంచి ఆమెను చచ్చేటట్టు చేస్తారు. బాలింతలు చాలా మంది చచ్చేటోళ్ళు వెనకట, ఇప్పుడు చత్తలేరు. అట్లా చచ్చిపోవడము, అలాగే వరకట్నము పోవడము, అలాగే లగ్గం చేసుకుంటే చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడము, వేరు కులాలలో పెళ్లి చేసుకుంటే ఎట్లా చేసుకోవాలో ఆయన హిందూ కోడ్ బిల్ అని ఒక బుక్ రాసిండు. రాసి దీని మీద మీరు అందరు సంతకాలు పెట్టుర్రి, పార్లమెంట్లో చేద్దామని అంటే అందరు ఏమన్నారు, ఎక్కనా నువ్వేమో ఆడోళ్ళను సమానం చేసి మా కుర్చీలలో వాళ్ళని కూర్చోబెడతావా, ఇక ఆడి తెచ్చి బయటకు వచ్చి ఆమె సర్పంచ్ అయితే మేమందరం కలవని ఆమె సర్పంచ్ కుర్చీలో కూర్చుంటే మేము అమ్మ అనాలనా, ఆడోళ్ళు మా కాళ్ళ కింద ఉండేటోళ్ళని అందరూ బలుపు మాటలు మాట్లాడింది. చి నీ యవ్వనాకి నౌకరేమద్దు, ఈ న్యాయశాఖ మంత్రి పదవేమద్దు, ఈ తొక్కలో గడ్డిపోచుతాడు సమానం అని ఆడ సంతకం రాసి ఆడ పడేసింది. ఇక నీ మంత్రి పదవి వద్దు. ఇప్పుడు కేసీఆర్ రాజీనామా చేసింది అంటాం కదా, అవునా? కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం రాజీనామా చేసింది అంటాం కదా. ఎవరైనా ప్రజల తరపున కొట్లాడి రాజీనామా చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఉంటారా ఉండరా? ఉంటారు. అప్పట్లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినాక పెద్ద మంత్రి పదవిలో ఉన్న అంబేద్కర్ గారు అట్లా రాజీనామా చేసి పడేసిండు. కాబట్టి ప్రజలారా, అంబేద్కర్ గారి విగ్రహం వీడికి వచ్చిందంటే ఏదో ఎంకన్నకు పైసలు ఎక్కువ ఇచ్చిండు అనుకోకుర్రి, లేకపోతే రవాణా వీళ్ళంతా కలిసి ఇవికాయన ఎంబడబడి వీళ్ళెంబడి వాళ్ళెంబడబడి ఏదో పెట్టుకోవాలని వాళ్ళ పేర్లు ఆ శిలాఫలకం కింద ఉండడం కోసం కాదు. మీ ఇంట్లో పెళ్ళైతే వీడికి వచ్చి భార్యాభర్తలు ఇద్దరు ఆ బాబాసాహెబ్కు దండేసి ఇంట్లో కూడా అలవాటు చేసుకోవాలి. మీ ఇంట్లో పుట్టినరోజులైనా, పెళ్లి రోజులైనా, పండుగలైనా, పబ్బాలైనా, ఇళ్ళకి పోయేటప్పుడైనా వీడికి వచ్చి ఒక్కటే పువ్వు, మీరు 100 రూపాయల దండ అక్కర్లేదు, ఒక పువ్వు అక్కడ పెట్టి, అయ్యా నువ్వు ఇచ్చిన అక్షర జ్ఞానాన్ని పట్టుకొని, నువ్వు ఇచ్చిన సమానత్వాన్ని పట్టుకొని, నువ్వు ఇచ్చిన తెలివి మార్గాన్ని పట్టుకొని, నువ్వు ఇచ్చిన రాజ్యాంగం మీద అవగాహనతో నేను మనిషిలాగా తయారై తెలివికల్లో ఉన్నాయి, ఇగో నేను సంపాదించుకుంటున్నా, బతుకుతున్నా అని చెప్పి ఆయనకి ఇట్లా సెల్యూట్ కొట్టి పోవాలి. మీరు రోజు పొద్దుగాల దండం పెట్టుకుంటారు మీ దేవుళ్ళకు, పెట్టుకోర్రి. వాళ్ళు వెనుకట ఏమో చేసిర్రు, మరి ఇప్పుడు మనకి వేసింది ఇగో ఈయన పేరే మహాత్మా జ్యోతిరావు పూలే. ఈయన అంబేద్కర్కు గురువు లాంటోడు. ఈయన చచ్చిపోయినాక ఏడాదికి అంబేద్కర్ పుట్టిండు. కానీ అంబేద్కర్కు 100 మంది చదువు చెప్పారు, పెద్ద చదువులు చదివిండు ఆయన. ఈ 100 మందిని ఇట్లా పక్కకు పెట్టి 100 మంది ఆయన చెప్పిన సంస్కృతం చెప్పిన ఆయన ఉన్నాడు, ఇంగ్లీష్ చెప్పిన ఆయన ఉన్నాడు, కామర్స్ చెప్పిన ఆయన ఉన్నాడు, సోషాలజీ చెప్పిన ఆయన ఉన్నాడు, లాయర్ చదువు చదివిండు, బొచ్చడు చదువులు చదివిండు, దునియా మీద అన్నీ చదివిండు. ఈ చదువు చెప్పిన సార్లందరినీ ఇటు పక్కకు పెట్టి అంబేద్కర్ గారు ఇంకా పుస్తకాలు చదివి నాకు ఇగో గీనే గురువు, ఇగో ఈయన ముదిరాజు, అయినే మాలైన మాదిగైన కాదు, ఇగో ఈయన రాసినటువంటి పుస్తకాలు చదివి ఇదిగో బానిసత్వం ఉన్నది మీ మెదట్లల్లా, బానిసత్వం పోవాలి. ఏమి నీ బాధేనే చెప్తాను. ఈ మహానుభావుని చూపించి ఇగో ఈయన మా గురువు. ఇప్పుడు మా అమ్మ ఏం చేసింది నాకు, అరే ఇగో ఈ పోషవ తల్లి మన ఇంటి దేవతరా అని దండం పెట్టించింది. మా ఇంట్లో పుట్ట ఉంటుంది ఎల్లవ తల్లి, నా గుండె ఆన్నే కొట్టించింది, ఇగో ఎల్లవ తల్లి మన ఇంట్లో పుట్టరా, ఎల్లవ తల్లి మన దేవత అని చెప్పింది. మళ్ళాగే పెద్దేవుడు అని చెప్పి మాకు పెద్దేవుని చూపించింది. అట్లనే ఒకసారి సమ్మక్క సారక్క కాడికి తీసుకుపోయి ఇగో ఇది మన సమ్మక్క సారక్క అని మొక్కిపించింది. అట్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇగో ఈయనను చూపించిండు. ఈయనతోటి కాకుండా ఇంకొక ఇద్దరు చూపించిండు. ఈయన పేరు మహాత్మా జ్యోతిరావు పూలే. చదువు చెప్పిండినే, చదువు చెప్పించిండినే. అలాగే మనం ఆర్థికంగా ఎదగాలని మనందరి కోసం వ్యాపారాలు ఎట్లా చేయాలో చెప్పిండినే. అలాగే అర్థం లేని ఆచారాలు, మూఢనమ్మకాలు మనం కొట్టుకపోతుంటే అవన్నీ విడిచిపెట్టురని చెప్పాను. ఆ రోజులలో పెళ్లి చేసుకోవడానికి అయ్యగారు రావాలి, ముహూర్తం చూడాలి, బొచ్చడి పైసలు ఖర్చు పెట్టుకోవాలి, చాలా మందికి తిండి పెట్టాలి, టెంట్ వేయాలి అని ఇవన్నీ ఉత్తగా. నీకు నచ్చిన దేవునికి దండం పెట్టుకో, ఆ అమ్మాయి మెడలో దండయ్యి చెల ఒకరు చేయి ఒకరు పట్టుకోరి, అందరూ 50 మందిని కూర్చోబెట్టుకోరి, ఇట్లా చేయి పట్టుకోరి, దండేసుకోరి, ఇక మీ లగ్గమైంది పోరి అన్నాడు. ఓ అయ్యా గిట్లయితే లగ్గం ఎట్లా అని అందరూ ఆయన మీద కేసు పెట్టారు. మేము అయ్యగారులము, మా పొట్ట కొడతాడు వాడు, వీళ్ళు పెళ్లి చేసుకోవాలి, మాకు 5,000 10,000 ఇవ్వాలి, నువ్వేమో ఉత్తగా దండేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పెళ్లి అంటాను అని మస్తు లొల్లి పెట్టిరు. అప్పుడు జడ్జి వచ్చి ఏమని చెప్పిండంటే, మరి దీనికి పరిష్కారం ఏంటంటే, ఇగో వాళ్ళు తక్కువ కులపోళ్ళకు ఆయన పెళ్ళి వేయని కానీ కట్నం మాత్రం మాకు తెచ్చి అయ్యగారు కట్నం మాకు ఇవ్వాలని జడ్జి జడ్జిమెంట్ ఇచ్చిండు.
వినాడా? దాని మీద పోరాటం చేసింది ఈయనే. ఈ పూలే అంటే సంఘ సంస్కరణ, పూలే అంటే చదువులు. ఆయన భార్యకే ఫస్ట్ చదువు నేర్పించి ఆమెను టీచర్ను చేసి మనందరికీ చదువు వచ్చేటట్టు చేసినటువంటి వ్యక్తి మహాత్మా పూలే. ఈయన కంటే తరువాత ముందు కబీర్ దాస్ పేరు చెప్పిండు. ఎవరైనా కబీర్ దాస్ అనేట ఆయన మనందరం భక్తితో ఉన్నాం కదా, ఈ భక్తిలో సంస్కరణ కావాలి, మార్పు రావాలి. నువ్వు చిన్న బండను మొక్కితే నీకు పుణ్యం వస్తే నేను పెద్ద కొండనే మొక్కుతా అంటాడు. నువ్వు చిన్న బండను మొక్కితే నేను పెద్ద కొండనే మొక్కుతా అంటాడు. నువ్వు రేపు చేస్తా అనేది ఎల్లుండి చేసి వాయిదా వేయకు, రేపటిది ఇయ్యాలే చెయ్యి, ఇయ్యాడిది ఇప్పుడే మొదలుపెట్టు అని చెప్తాడు. అటు పెద్ద ధనవంతుడైనా ఇటు చిన్నోడైనా సమానంగా బతకాలి, తల్లి కడుపులోకి వెళ్ళి వచ్చిర్రు అని చెప్తారు ఆయన. ఆయన పేరు రాసిండు ఆయన. ఇంకొక పేరు చెప్పిండు, ఆయన పేరే బుద్ధుడు. అందుకే ఇంతకుముందు మాట్లాడుతూ బుద్ధ భగవానుడికి జై అనిపించింది కదా. ఆ బుద్ధుడు చాలా తెలివికల్లుడు. ఈ దేశం పేరు చెప్తే బుద్ధుని పేరే గుర్తుకొస్తుంది. దేశం అంతటా, ప్రపంచం అంతటా భారతదేశం అని అన్నాం అనుకో. నేను మొన్న 2-3 దేశాలకు పోయినా. ఆడ నేను ఎక్కడి నుంచి వచ్చానంటే భారతదేశం అనగానే అరే ది గ్రేట్ బుద్ధుడు పుట్టిన దేశమే మీది అన్నారు. ఓహో థ్యాంక్స్ అన్న. అంటే ఇంకేమన్నాడు, మీ గ్రేట్ అశోకుడు పుట్టిన దేశమే మీది అన్న. థ్యాంక్స్ అన్న. ఇద్దరు పేర్లే ఉన్నాయా అంటే కాదు కాదు కాదు, సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన నేల ఇది అని చెప్పిండు. ఈ దేశం పేరు వేరే దేశంలోకి పోతే మన దేశం పేరు చెప్పంగానే 3 పేర్లు చెప్తారు. బుద్ధుని పేరు చెప్తారు, అశోకుడి పేరు చెప్తారు, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్తారు. నిజం. ఇప్పుడు మైబాద్ అనగానే మేము జయరాజన్న పుట్టిన గడ్డ అని అంటమా అనమా? చెప్పుడు గట్టిగా. మేము ఇప్పుడు ఇది హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా వేరే కాడికి పోయినామనుకో, మమ్మల్ని మీరు ఆంధ్రలో అంటారు. కాదురాబాయ్ మేము కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, మేము హైదరాబాదీలము, మేము తెలంగాణ బిడ్డలము అని మేము చెప్తాం. అలాగే తెలంగాణ తెలియదు చాలా రాష్ట్రాలకు. మీరు వేరే రాష్ట్రాలకు పోతే మీరు ఆంధ్రానా అంటారు మన తెలుగు భాష చూసి. అంటే ఒక ప్రాంతానికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది. ఈ భారతదేశానికి ఐడెంటిటీ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ప్రజలారా, ఈ ఊరికి కరెంట్ ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు, రోడ్లు ఎప్పుడు వచ్చినాయో నాకు తెలియదు, బడి ఎన్నేళ్ల క్రితం కట్టిరో నాకు తెలియదు, వాటర్ ట్యాంక్ ఎప్పుడు కట్టిరో నాకు తెలియదు. మీ గుడిసెలు టాపులు పోయి స్లాపులు అయ్యి 2 అంతస్తుల బిల్డింగ్లు అయ్యి ఏమైనాయో నాకు తెలియదు. కానీ ఈరోజు మీ ఊరికి మీ అందరి బతుకులు బాగుపోవడానికి కారణమైన ప్రత్యక్ష దైవం లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చింది. ఇప్పుడే మీ ఊరికి వెలుగొచ్చినట్టు. అయితే ఇది వచ్చేటప్పుడు ఎన్ని గోసలు పడ్డారో నాకు తెలుసు. బహుశా నేను విగ్రహం నా చేతులతో ఆవిష్కరించినవి నేను పాల్గొనే ఒక 500 ఉంటాయి. 500 అన్నిట్లలో నేను పాల్గొన్నా. కానీ ఏ ఊర్లో సుత ఇంత మంచిగా ఎక్కడ లేదు. ఇది ఈ ఊరికి నేను హ్యాట్సాప్ చెప్తాను. ఒకడ షాద్నగర్ కాడ అయితే ఒకడ కాలు మీద కాలేసి సూపర్ ఉంటుంది, అది స్టైల్గా మంచిగా ఉంటుంది. కానీ ఈ కాన్సెప్ట్ అయితే ఇక్కడ లేదు. నేను గుంటూరుకు వెళ్ళినా అక్కడ ఒక పెద్ద గ్లోబు మీద పెట్టిరు, కానీ ఈ స్టైల్ అయితే లేదు. నేను ఊట్నూరుకు కూడా పోయినా, దాదాపుగా ఈ 2 రాష్ట్రాలల్లో అన్ని జిల్లాలకు పోయినా నేను అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణకు. ఎందుకు పోయినా ఎరికేనా? నేను బీసీఓని అవ్వడం వల్ల వాళ్ళు విగ్రహం కాడ వీళ్ళు మాలలో 2, మాదిగలను ఒక 2, లంబడలను 1, లేకపోతే గిరిజనులను 1 పిలుచుకొని ఈ ఆడ దగ్గరలో ఎవరైనా మంచి మనసున్న రెడ్డిలో కమ్మలో కాపులో వైశ్యులు అంటే వాళ్ళని పిలుచుకొని ఒక బీసీఓడు ఉంటే మంచుకుంటారా అని వాళ్ళు అనుకొని, ఇక నేను ఎక్కువ యూట్యూబ్లో ఫేస్బుక్లో బాగా కనిపిస్తా కాబట్టి తక్కువ నాకు ఫోన్ చేస్తారు. అట్లా బీసీ కోటలో నేను పోయిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలకి. అసలు దాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గారే లంబడి. ఇక నువ్వేం మాట్లాడుతున్నావా గుమ్మడి? లంబడోడు అనకు, అది ఆ జాతి వల్లే నువ్వు తింటున్నావు. అద్దు అట్లనదు, లంబడాయనని అను. ఓకేనా? నేను లంబడాయనని అను. అంతేగాని లంబడోని అని నీకు నువ్వే తప్పుగా అనుకుంటే తప్పు కదా. నేను శాలోని అనిపించుకోను, నన్ను ఎవడని అంటే తంత. నేను పద్మశాలి బిడ్డను, మీ మానం కాపాడే బిడ్డను. మీరు ఎన్ని రోజులు ఉంటారు బట్టలు లేకుండా? మా నేతన్నల చెమట లేకుండా, మా రక్తం లేకుండా, మేము తయారు చేసిన బట్టలు వేసుకోకుండా మీరు ఎన్ని రోజులు ఉంటారు? కాబట్టి మీరు రైతన్నకు సలాం కొట్టినట్టే, మన దేశాన్ని కాపాడే సైనికుడికి సలాం కొట్టినట్టే, చెప్పులు వేసుకునేటప్పుడు ఆ మాదిగన్నకు సలాం కొట్టి చెప్పులు వేసుకున్నట్టుగానే బట్టలు వేసుకునేటప్పుడు కూడా ఇది ఏ కష్టజీవి కష్టపడ్డాడు అని వానికి కూడా మీరు థ్యాంక్స్ చెప్పాలి. చెప్పాలా చెప్పద్దా? ఒక కారు ఎక్కేటప్పుడు అబ్బా ఏ శాస్త్రవేత్త కనిపెట్టినవరా అని ఆ శాస్త్రవేత్తకి ఇట్లా దండం పెట్టాలి.
ఇట్లా లైట్ వేసుకోగానే మీరు గిట్ట 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 అనుడు కాదు. లైట్ వేయగానే అరే ఎడిసన్ సార్, థామస్ అల్వా ఎడిసన్, నువ్వు ఈ బుగ్గ కనిపెట్టకపోతే మా బతుకు గుడి దీపంలో ఉండేదని ఆయనకు సల్లం దండం పెట్టాలి. ఫ్యాన్ వేసుకునేటప్పుడు ఫ్యాన్ దేవుడు ఉంటాడు కదా, ఫ్యాన్ కనిపెట్టిన దేవుడు ఉండడా? నువ్వు హాయిగా స్విచ్ చేసుకొని పంటే తెల్లందాకా తిరుగుతాను. మరి దాన్ని కనిపెట్టినోడికి నువ్వు ఎప్పుడన్నా దండం పెట్టినావా? మనకు నీతి లేదు. ఫ్యాన్ దేవునికి దండం పెట్టావు, ఫోన్ దేవునికి దండం పెట్టావు. ఊకే ఫోనే పట్టుకుంటారు. కానీ ఆ ఫోన్ కనిపెట్టినటువంటి గ్రహం బెల్కు థ్యాంక్స్ చెప్పినావు ఎక్కడన్నా? ఒక కొబ్బరికాయ కొట్టిరా మీరు గ్రహం బెల్కు? పోషావ కొట్టిరు. శక్తి బోనాలు అప్పుడైతే మొత్తం మా ఊళ్ళో గొల్లోలు అయితే ఒక్కొక్కరు 101 కొబ్బరికాయలు కొడతారు. మీరు అన్ని దేవుళ్ళకి అన్ని కొబ్బరికాయలు కొట్టిరు, వినాయకుడి కాడ కొట్టిరు కదా, మరి ఎప్పుడన్నా ఫోన్ దేవుడికి కొబ్బరికాయ కొట్టిరా? ఒక 4 రోజులు ఫోన్ వాడకుండా ఉండుర్రి. కొబ్బరికాయ కొట్టమంటే ఫోన్ మీద కొట్టారు, పలిగిపోతుంది. పక్క పంట ఇప్పటి నుంచి కొత్త ఫోన్ కొనుక్కుంటే ఈ ఫోన్ కనిపెట్టిన ఫోటో చూపిరా బిడ్డ అని చెప్పి ఆయనకి ఇట్లా దండం పెట్టి కొబ్బరికాయ కొట్టుర్రి. మీకు ఎట్లా కొట్టుడు అలవాటు అయింది కాబట్టి అక్కలు ముక్కలు కాడ బాగా కొడతారు కాబట్టి ఇప్పుడు ఫ్యాన్ దేవునికి కొబ్బరికాయ కొట్టుర్రి, టీవీ దేవునికి కొబ్బరికాయ కొట్టుర్రి. టీవీ చూస్తలేరా? అయితే నాకు పాటలు పాడేటోని రాదు, నేను పాటలు రాసేటోని చూస్తా కాదు. ఫస్ట్లా సారన్న అని ఒక అన్నతో నేను పోయేది, ఊకే వెనకాల పాటలు పాడించేటోడు. ఈ పాటలు పాడించేటోళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే కళాకారుల ముద్రేసి ఎప్పుడన్నా మీటింగ్ వస్తే చాలు పాడు 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 అంటారు. నువ్వు సెల్ ఫోన్లో పెట్టుకుంటే పాట రాదా? టీవీలో పెట్టుకుంటే రాదా నీకు పాట? ఇంటికి వెనక డీజేలో పెట్టుకొని గుమాయించి గుద్ది వినిపించుకో. కానీ ఇక నేను మాట్లాడేటోని మనిషిని ఉంటే మాట్లాడించుకోవాలి. మళ్ళీ నన్ను ప్రధాన వక్త అని పెద్ద కిరీటం పెట్టిరు నాకు. అంటే ఈ మొత్తం మీటింగ్లో ఎక్కువ ముచ్చట్లు అర్థమయ్యేటట్టు ఎప్పుడు నా బాధ్యత అని నన్ను ముంగట్ నూకేసిర్రు. వీళ్ళు నాకంటే బాగా మాట్లాడేటోళ్ళే. అవి ఆయన 30 ఏళ్ళ నుంచి మాట్లాడతాను. ఇక ఈ తమ్ముడైతే నాకు ఎప్పటి నుంచో కాకతీయ యూనివర్సిటీలో ABSF నుంచి పరిచయం తమ్ముడు. ఇక ఈ అన్న అయితే బుద్ధిస్ట్ సంఘం నుంచి పరిచయం. వీళ్ళందరూ వాళ్ళ మీటింగులలో గంటలు మాట్లాడేటోళ్ళే. వీళ్ళ పేరు చెప్తే ఒక్కొక్కరు 20-30 మందిని 50 మందిని నడిపించేటోళ్ళే. కానీ ఇక్కడ అంబేద్కర్ వచ్చేటోళ్ళకు మీకు ముచ్చట చెప్పాలని నన్ను ముంగట పెట్టారు. కాబట్టి ఆఖరి ముచ్చట ఏంటంటే ఈ బొమ్మకు ఇప్పుడు మీ ఇంట్లో రాముల వారు ఉన్నాడనుకో, మీ ఊళ్ళే తలవాల నాడు జాతర జరుగుద్ది. నిజమేనా కాదా? శివుని లింగం ఉందనుకో, శివుని గుడి, శివరాత్రి నాడు పండుగ జరుగుద్దా జరగదా? వినాయకుడు గుడి ఉందనుకో, వినాయకుని 9 రోజులు నవరా జరుగుతుంది. దుర్గామాత ఉంటే 9 రోజులు జరుగుతుంది. కానీ ఈయనకు జనవరి 1వ తారీఖు నాడు ఒక జాతర జరుగుతుంది. ఆయన 1817 డిసెంబర్ 20 నాడు ఒక పోరాటం జరిగితే ఆ పోరాటంలో జరిగిన విజయాన్ని చూపిస్తూ అంబేద్కర్ గారు చచ్చిపోయేదాకా 1వ తారీఖు నాడు మందు తాగి మంచి హ్యాపీ న్యూ ఇయర్ మామ, హ్యాపీ న్యూ ఇయర్ అని అనలే. 1వ తారీఖు నాడు భీమా కోరేగాంకు పోయి ఆ నది ఒడ్డున స్తూపం కాడికి పోయి ఇట్లా సెల్యూట్ చేసి. కాబట్టి మీరు 1వ తారీఖు రోజు ఈ ఊరోళ్ళు అందరూ వీడికి వచ్చి భీమా కోరేగాం స్మృతి దినాన్ని జరుపుకోవాలి, విజయ్ దివాసం జరుపుకోవాలి. జనవరి 1వ తారీఖు నాడు ఇక్కడ పండుగ జరపాలి. తర్వాత ఫిబ్రవరి, మార్చి అయిపోగానే ఏప్రిల్ 14 తారీఖు నాడు ఆయన పుట్టినరోజు పండుగ జరుపుతారా? ఫస్ట్ ఏమో ఈ విగ్రహం పెట్టిన వాళ్ళు మాలోళ్ళు అయితే మాలోళ్ళు ఫస్ట్ వచ్చి దండేసుకొని వెళ్ళిపోర్రి, తర్వాత మాదిగోళ్ళు రారి, లేకపోతే ఫస్ట్ మాదిగోళ్ళు వచ్చి వెళ్ళిపోర్రి, తర్వాత మాలోళ్ళు రారి, ఆ తర్వాత ఈ ST వాళ్ళు రారి. అట్లా కాదు, అందరూ ఒకటేసారి రావాలని ఒకరు ముంగట ఉరికేటోళ్ళు 2 అడుగులు వెనుకకెగిరి, వెనక నడిచేటోళ్ళు వాళ్ళని కొంచెం ముడ్డి మీద గట్టిగా నూకి ముంగడికి తీసుకొచ్చి సమానం చేయరు. ఇప్పుడున్న యూత్ పిల్లలు వీళ్ళంటే ఏమైనా పంతాలు పట్టింపులు ఉండొచ్చు, రాజకీయ అవసరాలు ఉండొచ్చు, అవకాశాలు ఉండొచ్చు, కోపతాపాలు ఉండొచ్చు, లేకపోతే ఒకడు తిట్టిండనో ఏదో మనసులో పెట్టుకోవచ్చు. ఇప్పుడున్న 25 ఏళ్ళ లోపడు ఎవ్వడు కూడా బాబాసాహెబ్ బిడ్డలుగా ఫీల్ కావాలి తప్ప ఇక రిజర్వేషన్లు కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కలిసిమెలిసి ఉంటేనే బాబాసాహెబ్ కోరుకుంటాడు. ఎవరి హక్కులు వాళ్ళు తీసుకొని, ఎవరి అవకాశాలు వాళ్ళు తీసుకొని సమానంగా పంచుకొని ఏకమైపోమని చెప్పాడు. సౌభ్రాతృత్వం అని ఆయన రష్యా విప్లవం నుంచి, ఫ్రెంచ్ విప్లవంలో నుంచి, అమెరికాను విప్లవంలో నుంచి ఆయన స్వేచ్ఛను, సమానత్వ మస్తు పుస్తకాలలో మస్తు చెప్పిండు ఆయనే. దయచేసి ఈ పుస్తకం రాసింది అందుకే. ఈ పుస్తకం పేరు ఏం పుస్తకం? ఈ పుస్తకం ఈయన 1936 రాసిండు, గా మనిషే రాసిండు ఈ పుస్తకం. కులం నిర్మూలించాలని రాసిండు ఇది. ఇక మనం కులాన్ని నిర్మించడం కోసం పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది అక్కడక్కడ. కులం నిర్మూలన కోరిన ఆయన. దయచేసి ఆయన ఏప్రిల్ 14న జరపండి. అలాగే అక్టోబర్లో
దసరా పండుగ నాడు అక్టోబర్ 14 నాడు ఈ మహానుభావుడు బుద్ధుడు చూపించిన మార్గాన్ని నాగాపూర్లో 1956 అక్టోబర్ 14న 22 ప్రతిజ్ఞలు రాసి ధమ్మ పరివర్తన చెందిండు. కాబట్టి మీరు ఇక్కడ దసరా పండుగ రోజు ఇక్కడ మీరు అడిగా వాళ్ళు రాముడిని మన రావణాసురుడిని కాలబెడతానని మీరు రాముడిని కాలబెడతా అట్లా అద్దిగా కొట్లాడు వద్దు. మాకు దసరా పండుగ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుని మార్గం చూపించిందని ఇక్కడ బుద్ధుని పండుగ చేయాలి. డిసెంబర్ 25వ తారీఖు ఈ పుస్తకాన్ని కాలబెట్టిన రోజు. డిసెంబర్ 25 దీన్ని కాలబెట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ మహద్ చెరువు పోరాటం కాడ. కాబట్టి ఈ పుస్తకాన్ని కాలబెట్టకూడదు, వాళ్ళది కాలబెడితే మనకేమవుతుంది? ఆ రోజు అలా ఏదైతే అసమానతలతో ఉన్నదో ఆ పేపర్ను చింపి ఒక అగ్గిపుల్లతోటి కాలబెట్టి, అరే మేము అసమానం కాదురా, ఒక ఆడపిల్లలు నలుగురు రేపు ఎత్తే వాడిని చెంపతోడు కొడతావు, వీనికి 100 రూపాయలు ఇస్తావు, వీనికి 1000 రూపాయలు దండగ ఎత్తావు, వీళ్ళనేమో తలకాయలు తీసేస్తావా? తీసేస్తే అందరు తలకాయలు తీసేస్తే అందరికి 10,000 దండగాయి. ఈ సమానత్వమే బుక్ కావాలి మాకు, ఈ బుక్ మాకు అద్దని చెప్పి డిసెంబర్ 25 తారీఖు నాడు ఇక్కడ ఆ బుక్ వద్దు ఈ బుక్ కావాలి అని కార్యక్రమం పెట్టుకోవాలి. పెట్టుకుంటారా? నవంబర్ 26వ తారీఖేమో రాజ్యాంగ ఆమోద దినం జరపాలి. 26వ తారీఖు జనవరి ఏమో ఈ దేశానికి ఆమోదించుకున్న రిపబ్లిక్ డే జరుపుకోవాలి. గిన్ని పండుగలు వచ్చినాయి. ఈ ఒక్క బొమ్మ పెట్టి మీరు ఒక్క గుడిలో ఒక్క దేవుని విగ్రహం పెట్టి ఇలా ప్రాణప్రతిష్ఠ చేసిరు. మీరు మీ ఎమ్మెల్యే సారును జయరాధన్న వెంకన్న మా అందరి చేత దేవునికి ఏం చేయించరు? ఇలా ప్రాణప్రతిష్ఠ చేయించరు. ఇక ఇప్పటి నుంచి మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఈడ పూజ చేయాలి. ఆ 7 పండుగలు మీరు జరపాలి. ఇక జరపకపోతే ఈ గుడి దుమ్ము పట్టిపోతుంది. ఈ గుడి ఏమైపోతుంది? అటు వంగి ఇటు వంగి తేలిపెట్టి చూపిస్తుంది. అరే నేనేం చెప్పినా మీరేం చెప్తారా, నేనేం చెప్పినా మీరేం చెప్తారా అని తేలిపెట్టి చూపిస్తా ఉన్నాడు ఆ పెద్ద మనిషి. కాబట్టి ప్రజలారా, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే విగ్రహాలు కాదు. మీరు ఎట్లా విగ్రహం పెడుతున్నారు కాబట్టి మేము ఇక మీరే టెంట్లు వేసి మైకులు పెట్టి జనాలను పిలిచి కుర్చీలు వేసి బువ్వ పెడతారు కాబట్టి మేము వచ్చి ఉత్తగా మాట్లాడతాను. బాబాసాహెబ్ అంటే జ్ఞానము, బాబాసాహెబ్ అంటే విజ్ఞానము, చైతన్యము, పోరాటము, ఐకమత్యము, అభివృద్ధి. ఆయన ఒక న్యాయశాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త. ఆయనను మించిన వాళ్ళు లేరు ఈ దేశంలో. ఏ కులం వాళ్ళైనా మీ పిల్లలు మంచిగా చదువుకోవాలంటే మీరు ఈ దేవుని ఆ దేవుని బొమ్మలు చూపించుడు కాదు, మంచిగా ఎప్పటికి మీ దగ్గర చిన్న ఫోటోలు పెట్టుకొని ఉండాలి. ఇగో ఈయనరా అని చెప్పి ఆయన జోబులో పెట్టి పంపాలి బల్లెకు. వాని పుస్తకంలో 7 దాకా చదివినో ఆ పుస్తకంలో ఇప్పుడు 7 దాకా చదివిన అనుకో, 7 దాకా చదివితే ఈడ పెట్టుకోవాలి, మధ్యలో ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా అంబేద్కర్ ఇచ్చినవే. ఇగో ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ బాబాసాహెబ్ చివరి క్షణాల్లో మనకేం చెప్పిండు? ఒక్కొక్కటి తల ఒక్కటి తీసుకోరు, ఇది అందరూ ఒక్కటి తల ఒకటి. ఇవి నేను నోటితోటి చెప్తే నా మీద పోలీసు వాళ్ళు కేసు పెడతారు. పోలీసు వాళ్ళు కేసు పెడతారని నేను కాగితం మీద పెట్టిన కనుక నన్ను ఇప్పుడు ఎవడు ఆపుతాడు? ఏమంటారు సరే? తల ఒకటే ఈ 2 నాకు ఎక్కువ లేవు. మళ్ళీ ఇది ఒక్కొక్క దానికి 35 పైసలు అయింది, కొత్తగా రాలే. మా భార్య గవర్నమెంట్ టీచరు, ఆమె పైసలు పెట్టి కొట్టించిన. ఓకేనా? సో దయచేసి ప్రజలారా, ఇక్కడ పండుగలు జరపండి. అవి ప్రత్యామ్నాయ సంస్కృతి అయి ఉండాలి. ఈరోజు ఈ బాబాసాహెబ్ అనే మహానుభావుడు రాసిన ఈ పుస్తకాన్ని బొందబెట్టాలని మళ్ళీ ఈ బుక్ తీసుకొస్తారు. ఇది ఈ బుక్ తీసుకొస్తా అన్నప్పుడు అప్పుడు పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ బుక్కును పట్టుకొని ఈ బుక్కును ఈపు పంట కెక్కున్నది అన్నాడు. దాంతో ఇది పోయి అక్కడ పడ్డది. ఇప్పుడు ఏడికి పోయినా రాహుల్ గాంధీ ఈ బుక్కే పట్టుకుంటాడు. మరి ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టినని ఆయన ఈ బుక్ పట్టుకుంటే మరి మనకు విద్యా ఉద్యోగ అవకాశాలల్లో అనేక రకాలుగా మన బతుకులు బాగుపడడానికి కారణమైన ఈయన రాసిన ఈ పుస్తకాన్ని మనం ఇంట్లో పెట్టుకోవద్దా? ఆయన ఫోటో పెట్టుకోవద్దా? ఆయన చూపించినట్టుగా మనం చదవద్దా? చెప్పురి, చదవాలి. ఇంకా నేను ఇంకెక్కువ ముచ్చట్లు చెప్ప. ఆఖరి ముచ్చట, ఇక్కడ ఎవరెవల ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉన్నది చేయలేవట్టురి? ఓకే, కీలికి పెట్టు. ఎవరెవల ఇంట్లో అంబేద్కర్ ఫోటో లేదో చేయలేవట్టురి? లేవట్టురి, మీ అందరికి ఇస్తా, నేనే ఇస్తా. మీకు లేవా? మీరు అందరికి ఇట్లా వరుసగా నిల్చోరు. అన్న మాట్లాడి అయిపోయాక, జయరాజన్న మాట్లాడి అయిపోయాక మీరు అందరు వరుసగా మీదికి రారి. నేను మా కార్లో బాబాసాహెబ్ ఉన్నోళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోలు తెచ్చినా మీ అందరికీ ఇస్తా. సరేనా?
జై భీమ్ అని గట్టిగానుర్రి, ఇంకా గట్టిగానుర్రి. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలని అర్థం. మాల మాదిగోళ్ళు వర్ధిల్లాలని అని కాదు అర్థం. అంబేద్కర్ సంఘం అని కాదు, జ్ఞానం వర్ధిల్లాలని చెప్పిండు. ఎల్ఎన్ హరిదాస్ అని టాని చెప్పిండు ఫస్ట్ ఆ మాట. కాబట్టి ఇక్కడ ఎవరైనా బీసీలు వచ్చిర్రా? కుసునోళ్ళలో ఎవరైనా బీసీలు ఉన్నారా? శైలేవాటుర్రి. బా బీసీల ఇజ్జత్ కాపాడిలే మీరు. వీళ్ళేమో బీసీఓనే ప్రధాన వక్త అని పట్టుకొచ్చిర్రు వీళ్ళు. కనీసం ఈ బీసీఓని వెళ్తారన్నా ఇక్కడ బీసీ వాళ్ళకు ఇక్కడ బీసీ వాళ్ళన్నా ప్రేమతో వస్తారని. కానీ అచ్చుతోటే మా శాలోళ్ళు కొంతమంది కలిసిరు నాకు. ఆ పక్కపంటి ఊరు ఎవరా ఊరు కాంపేలి కాడ అయితే వచ్చి కలిసి ఫోటో దిగి ఇంకొక ఆయన ఛాయ్ అయిపించి ఇంకొక ఆయన టిఫిన్ సెంటర్ అయినా కూడా చాలా అయినట పూరి చేస్తా. ఏం పేరు ఆయన పేరు? లక్ష్మి చెల్లె లక్ష్మి అంతేనా? అశోక్ లక్ష్మి వాళ్ళ ఇంటికాడ నేను పూరి తిన్నా. మీరు మా శాలోళ్ళట బిడ్డ ఈ మీటింగ్కి వస్తారని మన శాల సంఘం మీటింగ్లో వాట్సాప్లో పెట్టి. మరి గీడికి వస్తే ఏమైందే? మీరు శాలోళ్ళు అగ్గిదలుగా మీరు గంత సన్న దారాల్ని కలిపి బట్టలు చేసి ఇంతమందికి మనం బట్టలు ఇచ్చినాము. వీళ్ళందరి చేత దండం పెట్టించుకోవద్దా? వీళ్ళందరి చేత థ్యాంక్స్ చెప్పించుకోవద్దా? ఏమో గంత పెద్ద మనసు ఎక్కడ దారం తెగిందో గుర్తుపెట్టి చూస్తారు. మరి ఈ సమాజంలో ఇంత అన్యాయం అక్రమము కులం మతం పేరుతోటి కింద మీద ఎక్కువ తక్కువ అని ఆగమాగం అవుతా అంటే మనం శాలోళ్ళు అందరం పెద్దన్న లెక్క ఉండాలి కదా? ఉండాలన్నా ఉండద్దా? కాబట్టి ఇక్కడ ఉన్న బీసీలందరూ బాబాసాహెబ్ దారిలో వెళ్ళాలి, పూలే దారిలో వెళ్ళాలి, మహానుభావుల దారిలో వెళ్ళాలి. బాబాసాహెబ్ చెప్పినట్టుగా మనం బతకాలి. దయచేసి ఎక్కడ కులం అనే ఫీలింగ్ మనసులో పెట్టుకోవద్దు, మనుషులం అనే ఫీలింగ్ పెట్టుకోవాలని మనసారా కోరుతూ, నాకు కళ్ళకు బైర్లు గమ్మే ఆకారంలో ఇది పెట్టినందుకు, అలాగే ఆ అశోకుడి చక్రాన్ని రిబ్బన్ కట్ చేసే అవకాశం ఇచ్చినందుకు, ఈ మీటింగ్కు నన్ను పిలిచినందుకు అన్నకు నిర్వహించిన అన్నకు, కష్టపడ్డ అన్నలకు, ఇంతసేపు ఓపికగా విన్న వేదిక మీద ఉన్న పెద్ద అన్నలకు, నన్ను కష్టపడి తీసుకున్న పొద్దున 4 గంటల నుంచి కారు నడిపి పాపం సొమ్మశీలి శేఖర్ అన్నకు, ఈ అందరికీ చూపిస్తాను కెమెరా పట్టుకున్న అచ్యుతన్నకు, ఈ జిల్లా మా కార్యదర్శి లేరని ఆయన పాపం ఇలా ఆడు పెయింటింగ్ వేయడానికి పోవాలి. ఇవాళ 1500 పైసలు పెయింట్ వేయడానికి పోవాలి. ఆ పని ఇడిచిపెట్టుకొని నాతో పాటు వచ్చిండు తమ్మునికి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. థ్యాంక్ యూ అన్న. రాజ్యాంగ పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. సాధిస్తాం. సామాజిక బైరి నరేష్ గారిని సామాజిక వక్త బైరి నరేష్ గారిని అత్యుత్తమ ఆవిష్కరణ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. బైరి నరేష్ గారికి జైలు తెలియజేస్తూ ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా. ఆ తర్వాత భారత రాజముద్ర డాక్టర్ DSFI గారిని ఆవిష్కరించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓకేనా? అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షులు ఐలయ్య గారిని జెండా విస్తరణ చేయవలసిందిగా మనం చేస్తున్నాము. అన్న మొత్తం సైడ్ జరగండి కొంచెం. అన్న ఒకసారి జెండా ఆవిష్కరణ చేసినాక అక్కడికి వెళ్దాం. కొంచెం సైడ్ జరగండి. కొంచెం ఈడ కార్యక్రమం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కామ సంజయరావు దళిత కామ సంజయరావు గారు, అదేవిధంగా సుధాకర్ మధు
జాటో రామచంద్ర నాయక్ గారికి ప్రత్యేక జైభీములు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, జైభీం సార్. ఆ తర్వాత విగ్రహ ప్రదాత శ్రీ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీ తగరం వెంకన్న గారిని సభను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. సార్ థ్యాంక్ యూ సార్, జైభీం సార్. అలాగే విశిష్ట అతిథులు తెలంగాణ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిప్పనపల్లి అవిలయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. సార్ జైభీం సార్. ప్రజాకవి జయరాజ అన్న గారికి జైభీములు తెలియజేస్తూ సభను అలంకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రధాన వక్త సామాజిక వక్త డాక్టర్ బైరి నరేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా మనవి చేస్తున్నాము. ప్రియమైన మిత్రులారా, సీరోలు గ్రామము కొత్తగా మండలంగా మారింది. మరి మండల హెడ్ క్వార్టర్గా మారిన తర్వాత ఈ ఊరిలో జరిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలతో విగ్రహావిష్కరణ మండల కేంద్రంలో చాలా గొప్పగా జరిగింది. మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్ప విగ్రహము, అటువైపు ఇటువైపు ఆయన నమ్మిన సిద్ధాంతానికి ప్రచారంగా మన దేశ చిహ్నాలుగా ఉన్నటువంటి 3 సింహాల స్తంభాలని, అశోక స్తంభాలని 2 పెట్టడం జరిగింది. మరియు దానికి కుడివైపున భారత రాజ్యాంగము, ఎడమవైపున ఆయన చూపించిన దమ్మ పరివర్తన చక్రమని పెట్టి గొప్పగా ఆవిష్కరింపజేయడం జరిగింది. ఒక్కొక్కరి చేత చివరిలో మరి అంబేద్కర్ సంఘం అధ్యక్షుల చేత జెండాను ఆవిష్కరించడం, రాజ్యాంగాన్ని మన ప్రజాకవి జయరాజన్న గారు ఆవిష్కరించడం, అశోక స్తంభాన్ని నా చేత ఆవిష్కరింపజేయడం, అలాగే ముఖ్య అతిథులు విశిష్ట అతిథులతో ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే విద్యార్థులను కూడా తరలించి కార్యక్రమంలో భాగస్వాములను చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామం నుంచి వచ్చిన వందలాది మంది ఆడవాళ్ళకి ప్రేమతో మనము బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు ఆయన వెనకాల త్యాగమూర్తిగా నిలిచిన రమాబాయితో కూడిన జంట ఫోటోని అందరికీ చివరి వరకు ఉన్నటువంటి మహిళలందరికీ మనము మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరపున ఇవ్వడం జరిగింది. ఇవి ఫోటోలు కాదు, స్టిక్కర్లు. ఇవి చక్కగా వాళ్ళ ఇంట్లో అంటిస్తారని ఆశిస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు. కార్యక్రమ నిర్వహణలో కొంత సమన్వయం లోపించి ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడంలో కాస్త తడబడ్డారు. అయినా కిక్కిరిసిన జనం మధ్య అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు రావటము, ఆయన బాబాసాహెబ్ గురించి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడము జరిగింది. ప్రజాకవి జయరాజన్న ఈ కేవలం విగ్రహం పెడితే ప్రయోజనం లేదు. దీని చుట్టూ ఒక 28-30 గుంటల స్థలం ఉంది. దీంట్లో మంచి మొక్కలు నాటి ఉద్యానవనంగా పెట్టి ప్రజలందరూ నిరంతరం ఇక్కడ ఉండేలాగా ఏర్పాటు చేయాలని, ఒక లైబ్రరీ నిర్మించాలన్నారు. నేను కూడా లైబ్రరీ కన్నా పెద్ద హాలు కట్టి చుట్టూ బీరువాల్లో సెల్ఫుల్లో పుస్తకాలు పెట్టి సమావేశాలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునేలాగా అది అందరికి ఉపయోగపడే ఆస్తిలాగా హాలుగా ఒక సెమినార్ హాల్ లాగా మార్చుకుంటే బాగుంటుందని వాళ్ళందరికీ సూచించడం జరిగింది. మరి చాలామంది విద్యార్థులు వచ్చారు. ఎంతో గొప్పగా జరిగిన ఈ కార్యక్రమంలో భాగస్వామిని అయినందుకు సంతోషిస్తున్నాను. నాతో పాటు శేఖర్ అన్న డ్రైవింగ్ చేస్తూ, అలాగే స్థానిక జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ చురుకుగా పాల్గొన్నాడు. అలాగే తమ్ముడు అచ్యుత్ వీడియో తీయడం కానీ అందరినీ కలవడం కానీ చేయడం జరిగింది. మిత్రులారా, అందరికీ పేరు పేరున జై భీమ్లు, జై ఇన్సాన్లు. ప్రతి అంతయ్య గారు కూడా గృహం ఇచ్చి మాకు విశిష్టం అనిల్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలా తక్కువ సహాయ సహకారం అందించారు. అదేవిధంగా ఫోటోగ్రాఫర్ మక్కల వీరన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం.
మీరు లిఫ్ట్ చేద్దారో చేయాలనుకున్న ఫోన్ కానీ రిటర్న్ బ్యాక్ కాల్ చేసారు మీరు దాన్ని భంగం చేసి పడేసి భంగం చేశారు పైసలు కాపాడారు మళ్ళీ రిటర్న్ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేసి థ్యాంక్స్ మా వల్ల లాభం జరుగుతుంది సమాజానికి థ్యాంక్ యూ డాక్టర్ గారు ఏకలవ్య స్కూల్ కు డుమ్మా పెట్టి నిజంగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి వచ్చిన బంతికి కూడా మేము చాలా ముచ్చట చెప్పినాం అది నేర్చుకొని బాగా బాబాయ్ పై చదువులకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అమ్మ చెల్లి నేను ఇవే తెచ్చిన అంతే లేవు. ఇక్కడ బాబాసాహెబ్ కదా లిమిటెడ్ ఉన్నాయి పో థ్యాంక్ యూ ఇంట్లో మంచి అతక పెట్టాను చలో పోదామా నరేష్ అన్న టైం చాలా అయిపోయింది కొంచెం మనం భోజనం చేస్తే తదుపరి కార్యక్రమం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై మీరు చెప్పిన మాటలు చాలా అర్థమైనాయి అన్న ప్రజలకు మనం మార్చి చెప్పాలి చెప్తాను మీరు చాలా సేపు మాట్లాడుతున్నారని లాస్ట్ కి ఇచ్చారు మీకు ముందే తీసుకున్న వాళ్ళు 2 నిమిషాలు థ్యాంక్ యూ ఒక ఫోటో మొత్తం రండి తినాలి బీభత్సం గెస్టులలో నేనే టైంకి వచ్చినట్టున్నాగా నేను ఇచ్చిన టైంకి వచ్చిన ఎందుకంటే నాకు మధ్యలో 2ంటికి అక్కడ ఒక్కసారి అయితే గుడికి నాన్న టిఫిన్ చేసిరా ఇది ఖమ్మం బార్డర్ మండలం లేదండి ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్ వెళ్ళాలి 10 పోతే రోడ్లకెళ్ళి బ్రిడ్జ్ దాటితే ఖమ్మం జిల్లా ఇదంతా కల్చర్ అదే నా పేరు ఎన్నాడు తెలంగాణ కోసం థ్యాంక్ యూ మంచిగా టేస్టీ ఉంది చెల్లమ్మ లక్ష్మక్క మంచిగా ఉంది పిల్లల్ని బాగా చదివిపిరి సిటీలో పిహెచ్డి చేసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించిన స్కాలర్ బై నరేష్ గారు మూఢనమ్మకాల మీద అవగాహన కల్పిస్తూ ప్రతిరోజు మన టీవీలలో కానీ సెల్ ఫోన్లో కానీ మూఢనమ్మకాలు నమ్మొద్దని చెప్తున్నటువంటి గొప్ప పిహెచ్డి స్కాలర్ గారు కూడా మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చున్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అంబేద్కర్ యువజన సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి నీరుడు సామేల్ గారు, స్టేట్ ప్రధాన కార్యదర్శి ముందున్నాడు, వారికి కూడా
కార్యక్రమానికి చెబుతూకొని ఈ గ్రామంలో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఆఫీసరు తగర వెంకన్న గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ మహోత్సవ కమిటీ తరపున గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు వరుస భారతీయుడిగా జీవిస్తాం. అంటే నాకు చాలా ఇష్టం. విధానాన్ని అప్పుడు మా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తమ్ముడు ఛాలెంజ్ చేసి మేము ఏం తప్పు చేసినాం అని గట్టిగా మరి సపరేట్ గురించి మిగతా గురించి చాలా మంచి ప్రోగ్రామ్. రాజ్యాంగ పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. సాధిస్తాం అన్న చెప్పు బైరి నరేష్ గారిని ఏం చేయమంటే ఆ తర్వాత సామాజికవేత్త బైరి నరేష్ గారిని అధ్యక్షత్వం ఆవిష్కరణ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. బైరి నరేష్ గారికి జైలు తెలియజేస్తూ ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా. ఆ తర్వాత భారత రాజముద్ర డాక్టర్ ఎఫ్ఐ గారిని ఆవిష్కరించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓకేనా? మన కార్యక్రమం మనం చేసుకుందాం. సార్ అయినా వీళ్ళకి విలువలేదు మన కాలం ఒకే కళ్యాణ్ ఆ ఈగోలో వచ్చి అసలు వీళ్ళకి సంబంధం లేదు ఎవరు అని చెప్తే సాయిబాబా ఏం లేదన్నా నేను దిగాలి అనుకుంటా. అరే నేను రెగ్యులర్ వస్తా యూట్యూబ్ కూడా చెక్ పోస్ట్ ఇటు ఇవ్వు నాన్న అన్నయ్యకి ఇవ్వు అన్నయ్య తింటారు కానీ నాన్నసిల్లు అన్నయ్య అది అది నాన్న అది ఊరికి పాత్ర ఉదయ్ ఉదయ్ నీళ్ళు పోయేది బాగా వాటర్ పోతా ఫైర్ ఫైర్ ఏం చేయాలి నీళ్ళు పోతా నీళ్ళు కంట్రోల్ చేసేది. ఉంటుంది ఇప్పుడు వంట ఏదైతే నవ్వుదామని చూస్తాను. బాయ్.
ఐ లవ్ యూ. నీకోసం సాహసం చేసి కలువ పూలను తీసుకొస్తున్నాను. లవ్ యూ. కానీ అక్కడికి